హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎదగాయే అపఘాతకే కారణ 2025 కన్నడ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఏంటి భయ్య టైటిల్ అని అడుగుతారా? సింపుల్ తెలుగు మీనింగ్ భయ్య, ఎడమ చెయ్యే ప్రమాదానికి కారణం అని అర్థం. ఇన్ కేస్ నేను కన్నడలో ఏమైనా మిస్టేక్స్ పలుకుంటే క్షమించండి, నాకు వచ్చినట్టు నేను చెప్పా. ఇది ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ అన్నమాట. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, సబ్ టైటిల్స్ తో చూడాలి. స్టోరీ ప్రొఫెషన్ వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ అనమాట. ఒక లెఫ్ట్ హ్యాండ్ పడే ప్రాబ్లమ్స్ కానీ దాని వల్ల వచ్చే సిచ్యువేషనల్ కామెడీని కానీ మీరు ఈ మూవీలో అయితే చూస్తారు. బట్ హీరో లైఫ్ మాత్రం ఆ లెఫ్ట్ హ్యాండ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడనమాట. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అంటే ఛానల్ అప్డేట్స్ కోసం వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓకే భయ్య, యావరేజ్ వాచ్ అనిపించింది. మరి అంత సూపర్ గా ఏం లేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యూనిక్ కాన్సెప్ట్, అంటే లెఫ్ట్ హ్యాండెడ్ ని ఒక సెటైరికల్ గా చూపించి కొత్త యాంగిల్ అయితే తీసుకొస్తారన్నమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏదో పవర్స్ ఉంటాయి అలానే అయితే అనుకోద్దు మీరు. అంటే రియల్ లైఫ్ లో ఒక లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ పడే ప్రాబ్లమ్స్, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని చూపిస్తారనమాట. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది భయ్య. ఎక్స్ప్రెషన్స్, ఆ కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఫస్ట్ హాఫ్ కూడా మంచి ఎంగేజింగ్ గానే ఉంటుంది. లైక్ బాగా సెట్ చేసుకున్నారు అనమాట. ఫస్ట్ హాఫ్ ని క్యారెక్టర్ బిల్డప్ కి, ఆ ఇంట్రడక్షన్ కి బాగా సెటప్ క్రియేట్ చేసుకున్నారు. దానివల్ల ఎంగేజింగ్ వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్ అనేది. అండ్ మెయిన్ మూవీ మొత్తం కూడా డార్క్ కామెడీ ఎలిమెంట్స్ అయితే రన్ అవుతాయి అనమాట. లైక్ సిచ్యువేషనల్ కామెడీ కానీ, అండ్ చాలా చోట్ల కూడా డార్క్ కామెడీ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. మరీ సూపర్ గా కాకపోయినా ఇట్ వాస్ గుడ్ అని చెప్తా. ఇంక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగా అనిపించే భయ్య. అండ్ ఒక సెటప్ అయితే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ అపార్ట్మెంట్ సెటప్. అది రూమ్ బై రూమ్ డెవలప్మెంట్ అయితే బాగా తీసారని చెప్తా. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ మెలో డ్రామా అయితే ఘోరం భయ్య. మామూలుగా ట్రాక్ చేయరు. అండ్ ఎమోషనల్ ఎలివేషన్ అయితే ట్రై చేస్తారు, అది అసలు వర్కౌట్ అవ్వదు. మొత్తం బోర్ కొట్టేస్తుంది, అండ్ డ్రాగీ అనిపిస్తుంది. ఇంకా ఫ్లాట్ క్లైమాక్స్ భయ్య. అంత మంచిగా వెళ్తున్న మూవీని చెడదొబ్బరని చెప్పాలి. మరీ కన్వీనియంట్ ఎండింగ్ అయితే ఇస్తారు. అంటే అప్పుడు దాకా ఇచ్చిన బిల్డప్ అంతా జస్ట్ వదిలేస్తారు అంతే. కన్వీనియంట్ ఎండింగ్ రాసుకున్నారు ఫుల్ గా, అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇంకా క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ కానీ, వాళ్ళ మోటివ్స్ కానీ ఇవేమీ కూడా క్లారిటీగా చూపించారు. అండ్ ఫోర్స్డ్ హ్యూమర్ అయితే ఉంటుంది కొన్ని చోట్ల, మరి ఎక్కువేం కాదు. అక్కడక్కడ కొంచెం బలవంత పెడతారన్నమాట, నవ్వండి రా బాబు అని చెప్పి. అండ్ మెయిన్ గా సెకండ్ హాఫ్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, అపార్ట్మెంట్ బేస్డ్ థ్రిల్లర్స్ అన్నవి మనం చాలానే చూసాం. అందులో ఏ ఫార్ములా అండ్ ఏ టెంప్లెట్స్, ఏ ట్రూప్స్ అయితే ఉంటాయో అవే రిపిటేటివ్ గా యూజ్ చేస్తారనిపించింది తప్ప కొత్తగా అయితే ఏం ట్రై చేయలేదు భయ్య. అదే ప్రాబ్లం మెయిన్ మూవీలో. అందుకే నాకు ఓకే అనిపించింది, అంతకేం వర్కౌట్ అవ్వలేదు. యావరేజ్ వాచ్ అని చెప్తా. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. మరి ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే మైల్డ్ వైలెన్స్ అయితే ఉంటుంది, అండ్ డార్క్ హ్యూమర్ అయితే ఉంటుంది. వీటికి మించి అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. మరి అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు, లేదంటే లీవ్ ఇట్ భయ్య. మీకు కనుక రివ్యూస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.